హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, అదేవిధంగా వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు బిగ్ బాస్ వీడియో అండి, బిగ్ బాస్ 10 వీడియో. నేను బిగ్ బాస్ 9 రివ్యూస్ అనేది చేయలేదండి, ఎందుకంటే నాకు అది నచ్చలేదన్నమాట సీజను. కొన్ని రోజులు చూశాను, తర్వాత వచ్చేసి ఆ, అంటే ఒక ఇద్దరి మధ్య ఒక ట్రాక్ నడిపించి ఆ విధంగా సీజన్ మొత్తం ఆ ట్రాక్‌తోనే నడిచిందని నాకనిపించింది. అక్కడ ఏమీ లేదనిపించింది నాకు బిగ్ బాస్ 9లో. అంటే ఫ్యాన్స్ ఉంటారు జనరల్‌గా. కానీ నాకు నచ్చలేదు. నేను చూడలేదనమాట ఎపిసోడు. కొంతవరకే చూశాను. తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. చూడలేదనమాట. అందుకని నేను ఆ రివ్యూస్ అనేవి చెయ్యలేదండి. అంతకుముందు బిగ్ బాస్ 8 చేశాను. నాకు చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది. చేశాననమాట. ఇప్పుడు బిగ్ బాస్ 10 కూడా చేస్తాను నేను రివ్యూస్. అయితే బిగ్ బాస్ 10 అనేది ఇప్పుడు ఈ మంత్, నెక్స్ట్ మంత్ అగ్ని పరీక్షకు తీసుకుంటారనమాట. ఎందుకంటే అగ్ని పరీక్షకు అంతకుముందు కళ్యాణ్ తీసుకున్న అతను విన్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా అగ్ని పరీక్ష మీద జనాలకు కూడా ఒక హోప్ అనేది ఉంటుంది. కాబట్టి జనరల్గా కామన్ పీపుల్ కూడా అగ్ని పరీక్షల ద్వారా సెలెక్ట్ అవ్వాలని చూస్తారండి. కాబట్టి అగ్ని పరీక్ష అనేది ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నెక్స్ట్ జూన్లో కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి అప్లికేషన్స్ అన్నీ తీసుకుంటాయి. మేబీ ఆగస్టు జూలై ఆగస్టులో నుంచి బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. లేకపోతే అంతకంటే ఎక్కువ అయిందనుకోండి టైము, సెప్టెంబర్ ఆ మంత్ నుంచి అయినా స్టార్ట్ అవ్వచ్చు అనమాట. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళే వాళ్ళల్లో మెయిన్గా రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా వెళ్తున్నారండి. వాళ్ళల్లో ఒకళ్ళు వచ్చేసి సీను 65, ఇంకొకళ్ళు వచ్చి ఆనంద్. వీళ్ళిద్దరు వెళ్ళాలనుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో కన్ఫామ్గా ఒకళ్ళు ఉంటారు. ఒకవేళ ఇద్దరు ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకు అంతకుముందు సీజన్ చూసుకుంటే మీరు ఆదిరెడ్డి, నెక్స్ట్ గీతు రాయల్, వీళ్ళిద్దరూ రివ్యూస్ సేమ్ సీజన్లో వెళ్ళారనమాట. కానీ వాళ్ళు చెప్పుకున్నంత ఆడింది ఏమీ లేదండి. రివ్యూ చెప్పినంత ఈజీ కాదనమాట గేమ్ ఆడడం. కాబట్టి బిగ్ బాస్ రివ్యూస్ చెప్పడం వేరు, గేమ్ ఆడడం వేరు అనమాట. ఆదిరెడ్డి గారు బయట రివ్యూస్ చెప్పడంలో టాప్ అయినా కానీ గేమ్ ఆడియన్స్ దగ్గర ఇద్దరు కూడా డౌన్ అయిపోయారు. అసలు ఏమీ లేదనమాట. ఇంకా గీతూ రాయల్ అయితే బరస్ట్ అయిపోయింది అనమాట, చేసింది ఎలిమినేట్ అయినప్పుడు. రివ్యూస్ చెప్పినంత ఈజీ కాదనమాట గేమ్ ఆడడం. కాబట్టి అక్కడ ఫెయిల్ అయిపోయారు. కానీ ఇక్కడ ఆనంద్ గారు, శ్రీను గారు ఇద్దరు కూడా కొంచెం లాజికల్గానే ఆలోచిస్తారు. వాళ్ళు కనుక బిగ్ బాస్కి వెళ్తే బాగానే ఉంటుందండి. ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తారు. ఎక్కువ అవకాశాలు ఆనంద్ గారికి ఉన్నాయేమో అనుకుంటున్నాను నేను. కానీ ఇద్దరు వెళ్ళినా బాగుంటుందండి. వాళ్ళు థింకింగ్ పరంగా బాగానే ఆలోచిస్తారు. ఇన్ని సీజన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, చూసిన ఎక్స్పీరియన్స్, రివ్యూస్ ఎక్స్పీరియన్స్ కూడా ఈసారన్నా చరిత్ర తిరగరాస్తారేమో. అంటే బిగ్ బాస్ చరిత్ర ఒక రివ్యూస్ వెళ్ళి ఎలా ఆడలేకపోయారు, వాళ్ళని క్రాస్ చేస్తూ వీళ్ళు ఏమన్నా హై వరకు ఆడతారేమో చూడాలన్నమాట. మొత్తానికైతే అదనమాట. నెక్స్ట్ మిగతా రివ్యూస్ కూడా కొంతమంది ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళని తీసుకుంటారు లేదని చెప్పలేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మెయిన్ వాళ్ళని చెప్తానండి నేను. అగ్ని పరీక్ష కాకుండా డైరెక్ట్గా తీసుకునే వాళ్ళని. ఒకటి రాజ్ తరుణ్ అండి. రాజ్ తరుణ్ గారికి చాలా కాంట్రవర్సీ అయింది. అంటే తన ఒక ఆవిడ గురించి మ్యారేజ్ చేసుకున్నట్లు చాలా కాంట్రవర్సీ అయింది. కాబట్టి ఖచ్చితంగా కేసులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా రాజ్ తరుణ్ గారిని తీసుకుంటే ప్లస్ అయింది అనమాట షోకి. చూసే వాళ్ళకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడు ఈ సీరియల్స్ ఇవన్నీ కాకుండా ఇలాంటి వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అనమాట షో చూడడానికి కూడా. నెక్స్ట్ వచ్చేసి మంగ్లీ గారు ఇప్పుడు మీకు జనరల్గా తెలిసిందే, ఈ మధ్య న్యూస్లో చాలా పాపులర్ అయ్యారు. మంగ్లీ గారిని తీసుకుంటే కూడా షోకి చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. ఆవిడ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, నెక్స్ట్ ఆవిడకు ఉన్నటువంటి సర్కిల్ కానీ, ఆవిడ దేనికి కూడా భయపడరండి షోకి వస్తే, అది మాత్రం కన్ఫర్మ్. కాబట్టి భయపడిన నేచరే అక్కడ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా మంగ్లీ గారిని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. మరి మంగ్లీ గారు వస్తారా రాదా అనేది చెప్పలేం. కాకపోతే షో వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి జ్యోతిరాయ్ గారు అంటే మీకు గుప్పిడంత మనసులో రిషి గారి మదర్ క్యారెక్టర్ అనమాట. ఆవిడ ఇప్పుడు సీరియల్స్ జనరల్గా చేయట్లేదు, కానీ అంతకుముందు మంచి ఫేమస్ క్యారెక్టర్ రిషి గారి మదర్ అంటే అందరికీ తెలుసు అనమాట. అసలు బయట ఉన్న ఇమేజ్కి లోపల సీరియల్లో ఉన్న మీ ఇమేజ్కి డిఫరెంట్ అండి. ఇక్కడ వచ్చేసి చాలా బాగా అసలు చాలా మోడర్న్గా ఉంటారు. ఇక్కడ వచ్చేసి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఆవిడకి. కాబట్టి ఆవిడని తీసుకుంటే ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ తేజు అంటే అమర్ వాళ్ళ వైఫ్ అనమాట. ఆవిడ రారని అనుకుంటున్నారు, కానీ కాంటాక్ట్ అయితే చేస్తున్నారండి. వాళ్ళు రప్పించడానికి చూస్తున్నారు. అమర్దీప్ అయితే వచ్చాడు కాబట్టి మరి తేజు కూడా వస్తే నిరూపించుకునే అవకాశం అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి
కుషితా పల్లవి గారు వచ్చేసి బజ్జల పాప అది తెలుసు కాంట్రవర్సీ అనేది. ఇలాంటి వాళ్ళు వస్తే గ్రామర్గా ఉంటుందన్నమాట. నాట్ గ్లామర్గా ఉంటుందన్నమాట కొంచెం, కాబట్టి తీసుకురావచ్చు. నెక్స్ట్ యాంకర్ విద్యా గారు కూడా ట్రై చేస్తున్నారు. అంతకుముందు జెమినీ టీవీలో యాంకర్గా చేశారు, మా టీవీలో యాంకర్గా చేశారు, ఆవిడ కూడా ట్రై చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా వచ్చేసి రాజ్ తరుణ్. నెక్స్ట్ బాయ్స్లో వచ్చేసి ఇంకా ఇప్పుడు బిగ్ బాస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో నుంచి నాకు తెలిసి సోనియా గారు, నెక్స్ట్ సంధ్య గారు, నెక్స్ట్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురిని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కావాల్సింది కాంట్రవర్సీలే కాబట్టి, ఎక్కువ కాంట్రవర్సీ ఉండాలి కాబట్టి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను అనమాట. మరి ఇంకా ఎలా ఉంటుందో తర్వాత చూడాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయర్స్ ఉంటారనమాట, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు ఎక్కువ మందికి తెలియదండి. ఇప్పుడు సోషల్ మీడియా చూసే వాళ్ళకే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి తెలియదు. ఫ్యామిలీ ఆడియన్స్కి తెలియాలంటే వీళ్ళు ఏం చేయాలి, సీరియస్ యాక్టర్స్ని తీసుకోవాలన్నమాట. సీరియస్ యాక్టర్స్లో ఎవరున్నారు, కావ్య, ఇప్పుడు పల్లవి, కావ్య. నెక్స్ట్ కావ్య వచ్చేసి అదే జీ తెలుగులో కూడా చేస్తున్నారు డ్యాన్స్ ప్రోగ్రాంలు. కావ్య గారు తెలుసు జనాలకి, కావ్య గారిని తీసుకున్నా కూడా చాలా ప్లస్ అయింది అనమాట వీళ్ళకి. నెక్స్ట్ పల్లవి కన్నడ యాక్టర్, ఆమె కూడా తీసుకుంటే బాగుంటుంది. కానీ ఆవిడే మరి బిజీ ఆర్టిస్ట్, కన్నడలో ఇప్పుడు బిజీగా ఉన్నారంట, మరి వస్తారో రాలో తెలియదు, కానీ ఆవిడని కూడా తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆసియాని తీసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ జానుని తీసుకుంటే బాగుంటుందండి. జాను, శాండ్రా, వీళ్ళని తీసుకోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు హైపర్ యాక్టివ్, జోడీగా వచ్చినప్పుడే వీళ్ళని ఒకరు కంట్రోల్ చేస్తుంటారనమాట. అలాంటిది వీళ్ళు రియల్గా ఒక్కొక్కరు వచ్చారనుకోండి, ఆ షో అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలా కాబట్టి మనకి ఎవరైతే కొంచెం కాంప్లికేటెడ్ పర్సన్స్ అన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఇంకేం చేస్తారు, హర్ష సాయి అని కూడా ఒక పేరు. హర్ష సాయి మీ తెలిసి జనరల్గా హెల్పింగ్ చేస్తుంటారు అందరికీ. ఆ మధ్య కాంట్రవర్సీలో కూడా ఉన్నారు. మరి హర్ష సాయి గారు వస్తారా లేదా అనేది 80% రాకపోవచ్చు, ఒక 20% మాత్రం ఛాన్స్ ఉందన్నమాట హర్ష సాయి గారు రావడానికి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి యాంకర్స్ అనమాట. యాంకర్స్లో వచ్చేసి నిహారిక గారి ఫ్రెండ్ అన్నమాట, నిహారిక. నెక్స్ట్ వితికా షేరు వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు కదా, ఆ యాంకర్, అతన్ని కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా యాంకర్స్లో వచ్చేసి ఇంకెవరు లేరండి, మ్యాక్సిమం వాళ్ళే. ఇంకా ఇంతవరకు అయితే తీసుకోవాలనుకుంటున్నారండి జనరల్గా. మరి ఎలా ఉంటుందో చెప్పలేము. మరి రివ్యూర్స్ వెళ్తున్నారు, నెక్స్ట్ చాలామంది వెళ్తున్నారు కాబట్టి మనం షో అనేది ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ మిక్స్డ్గా తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అన్నమాట. మిక్స్డ్గా తీసుకుంటే ఎప్పటికైనా షో అనేది విన్ అవుతుంది. కామన్ మ్యాన్స్ కూడా ఉండాలన్నమాట. అంతకుముందు కూడా సీజన్స్లో కామన్ మ్యాన్స్ ఉన్నారు. ఏంటంటే బిగ్ బాస్ ఒక 7th సీజన్ 8th సీజన్ వరకు ఇంట్రెస్ట్ ఉన్నది. ఫస్ట్ 5 సీజన్స్ బాగా ఇంట్రెస్ట్ ఉందండి అందరికీ కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే జనాలు ఓన్ చేసుకున్నారనమాట. ప్రతి ఒక్కరు చూస్తున్నారు బిగ్ బాస్. కొంతమంది ఏంటంటే బిగ్ బాస్ 9 అనేది అంతగా ఎక్కలేదు, టీఆర్పీ పరంగా రేంజ్లో వెళ్ళింది, కానీ షో పరంగా జనాలకి ఎక్కలేదన్నమాట. నాకు ఎక్కలేదు, నేను చూడలేదన్నమాట, నాకు నచ్చలేదు అసలు సీజన్ 9 అయితే. సీజన్ 9లో వచ్చి నాకు కంటెస్టెంట్స్ నచ్చింది ఒకడు సుమన్ శెట్టి గారు, నెక్స్ట్ ఇమానుయేల్ గారు, సంజన గారు. వీళ్ళ కొంచెం నచ్చినవి అనిపించింది, కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరిది నాకు అంతగా అనిపించింది. నెక్స్ట్ తను రీతు డిమాండ్ పవన్ కొంచెం క్యారెక్టర్ పరంగా బాగుందనమాట. ఇంతవరకు బాగుంది. మిగతా వాళ్ళు ఎవరు నాకు ఫేవరెట్స్ అనిపించలేదు జనరల్గా. అంటే ఎవరెవరి ఇష్టం లేండి, ఎవరెవరి ఒపీనియన్ అది. మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎవరైనా వెళ్ళాలి అని అనిపించినా కూడా వాళ్ళని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో నుంచి ఖచ్చితంగా ఒక ఇద్దరినైనా తీసుకోవచ్చు. అందులో వచ్చేసి గాసిప్స్ ఎక్కువ పుట్టించడానికి వచ్చేసి సోనియా గాంధీ తీసుకుంటే బాగుంటుంది
అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే గాసిప్స్ వల్లే గొడవలు వస్తాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి భానుజానులో జానుని తీసుకుంటే బాగుంటుంది, శాండ్రా మహేష్ గారు శాండ్రాని తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకైతే ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.